వెల్కమ్ బ్యాక్ టు అక్క వంటలు. కొబ్బరి కేసరి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, లేదంటే పిల్లలకు స్వీట్ ఏదన్నా చేయాలనిపించినప్పుడు సింపుల్గా అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే స్వీట్ అండి ఇది. పచ్చి కొబ్బరి తీసుకొని తురిమి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ కొబ్బరి ఉండేలా చూసుకొని కొబ్బరి కొలుచుకుంటున్నాను. దీనికి హాఫ్ గ్లాసు సూజీ, బొంబాయి రవ్వ అంటాం కదా, అది వేసి రెండు కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్ కొబ్బరిలో నాననివ్వండి రవ్వని. తర్వాత ఇదిగో జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, గసగసాలు, వేయించిన గసగసాలు అండి ఇవి. కుంకుమ పువ్వు తీసుకున్నాను, అలాగే బ్లాక్ గ్రేప్స్ కూడా తీసుకున్నాను. ఇవి చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నెయ్యి తీసుకొని ఇందులో జీడిపప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ నానింది రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా, అది మిగిలిన నెయ్యిలో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. తర్వాత ఒక గ్లాసు పాలు తీసుకొని ఆ వేయించిన రవ్వలో ఒక గ్లాస్ పాలు, 2 గ్లాసుల నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. దీన్ని మాడకుండా చూసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కుంకుమ పువ్వు వేసాను. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేదంటే ఇలాచి వేసుకోండి. హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకోండి. తర్వాత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఆ వేసిన నెయ్యి బయటకు వచ్చే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ప్యాన్ నుంచి విడిపోయింది, బయటకు వచ్చేస్తుంది, అంటుకోవట్లేదు. అప్పటి వరకు బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ప్రిపేర్ అయిపోయింది కొబ్బరి కేసరి. పైన మనం వేయించి పెట్టుకున్న గసగసాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోండి. గసగసాలు వేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా ఆప్షనలే, మీకు నచ్చితే వేసుకోండి, కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.